మెజారిటీ హిందూ మతం ఇవాళ కండిషన్లు ఎలా ఉన్నాయంటే బీజేపీ వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. అంతకుముందు రాముడు, ఆంజనేయులు వీళ్ళంతా సాత్వికంగా ఫోటోలు ఉంటే ఇవాళ రౌద్రంగా వాటిని మార్చేశారు. సో, ఆ స్థాయిలో దేవుళ్ళను గూడా మిలిటరైజ్ చేసేసి ఒక అగ్రెసివ్ హిందూయిజం అనే దాన్ని తీసుకొచ్చి హిందువులకి ముస్లింలు, క్రిస్టియన్‌లే ప్రధాన శత్రువులైనట్టుగా మార్చేసి చేయడం అన్న ఒక పొలిటికల్ గేమ్ అనేది గత 15 ఇయర్స్‌గా ఇండియాలో జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్‌లో హేతువాదులు గావచ్చు, లేకపోతే కమ్యూనిస్టులు గావచ్చు, లేకపోతే ఇతర మతాలు గావచ్చు, హిందూ మతాన్ని విమర్శించేటప్పుడు కొంత కాంటెక్స్ట్‌ని దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్స్‌గా మాట్లాడాలి. మన మన పర్పస్ ఏంటి? మనం అమాయక హిందువుల్ని ఈ ట్రాప్‌లో పడకుండా కాపాడడం, వాళ్ళకి రియల్ సమస్యలైన కూడు, గుడ్డ లేకపోతే లైవ్లీహుడ్ నీడ్స్ వీటి మీద ఫోకస్ చేయాలి అన్నదాన్ని యాస్పిరేషనల్ యూత్‌ని అడ్రెస్ చేయడం. అంటే రియల్ సమస్యలు ప్రజలకున్న రియల్ సమస్యల మీద పోరాటం ద్వారా వాళ్ళ మనసుల్ని చూరగొనాలి తప్ప, వాళ్ళని హేళన చేయడం, వాళ్ళని దేవుళ్ళని ఇది చేయడం ద్వారా మరింత దూరం చేసుకుంది. ఇది కమ్యూనిస్టులు గానీ, హేతువాదులు గానీ చేస్తున్న తప్పులు. దానివల్ల మనం మరింత వాళ్ళకి దూరం అయిపోయాం. దాన్ని క్యాప్చర్ చేసుకుని ఆర్ఎస్ఎస్ గానీ, ఇతర హిందూ మతతత్వ సంస్థలు దాన్ని క్యాప్చర్ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే, గత కొంతకాలంగా ఇక్కడ మన కాంటెక్స్ట్ చూసుకున్నప్పుడు, ఈ పాస్టర్లు అనేవాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి, వీళ్ళు తమకు అనుకూలంగా తాము పాపులర్ ఓవర్ నైట్‌లో అవ్వాలి కాబట్టి, ఒక వీడియో చేస్తే పాపులర్ అయిపోవచ్చు. హిందువుల్ని ఒక వీడియోలో తిడితే, నిన్ను తిడుతూ ఒక 100 మంది హిందూ బ్యాచ్ వీడియోలు చేస్తారు. దాంతో నువ్వు పాపులర్ అయిపోవచ్చు. ఈ యాంగిల్‌లో వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల ఏమైంది? ఇది క్రిస్టియన్స్‌కి అందరికి కూడా ఇబ్బందిగా మారిపోయింది. వాళ్ళు క్రిస్టియన్స్‌లో మెజారిటీ వాళ్ళ క్రిస్టియన్ అయినా, ఏ మతంలో అయినా మెజారిటీ ఏం చేస్తారు? వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు పోరాడుకుంటూ, వాళ్ళ జీవితాల మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ వెళ్తారు. మెజారిటీ. ఎవరు గూడా ఇంకొక మతస్థుల్ని చంపాలనో, నరకాలనో ఎవరు అనుకోరు. కానీ ఈ రాజకీయంగా మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడేమైందంటే ఇటువైపు కూడా పాస్టర్లు ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు ఇంకా రెచ్చిపోయి హిందూ దేవుళ్ళని అవమానకరంగా మాట్లాడడం, కించపరుస్తా మాట్లాడడం ఇవన్నీ మొదలు పెట్టేశారు. ఇది సెన్సేషనలిజానికి దారి తీస్తుందన్నమాట. అలాంటి వాళ్ళలో అజయ్ బాబు కూడా ఒకడు. అజయ్ బాబు మన ఛానల్లో కూడా చాలా సార్లు మాట్లాడాడు. సో అతనేందంటే అన్‌ఫిల్టర్డ్ లాంగ్వేజ్ వాడడం, దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని ముఖ్యంగా రాముడు ఇలాంటి వాళ్ళని గురించి బ్యాడ్‌గా కామెంట్లు చేయడం ఇది జరుగుతుంది. ఈ నేపథ్యంలో అజయ్ బాబు మీద ఇటు హిందూ సంఘాల సీరియస్‌గా అవ్వడం గానీ, ఇటు క్రిస్టియనైట్‌లో కూడా ఒక వర్గం యాంటీగా మారడం గానీ జరిగింది. మనకు మామూలుగా హిందూ సంఘాలు యాంటీగా మారడం అనేది కామనే. ఎందుకంటే అతని మీద దాదాపు 35, 40 కంప్లైంట్లు ఇప్పటికీ వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. మొన్న కూడా హైందవ సంఘాల ఐక్యవేదిక రవీందర్ రెడ్డి కేసు పెట్టాడు ఆయన మీద ఉప్పల్లో. అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయింది మాత్రం ఆ కేసులో కాదు. ఆయన అరెస్ట్ అయింది ఒక క్రిస్టియన్ పెట్టిన కేసులో. క్రిస్టియన్ ఎవరంటే ఆరోగ్యస్వామి జోసెఫ్ అని ఆయన తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆయన ఏం పెట్టాడు అంటే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే, ఇతను క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే క్రీస్తుని నేను డెరిగేటివ్గా మాట్లాడతాను అని చెబుతున్నాడు. అట్లా క్రిస్టియానిటీకి యాంటీగా ఉన్నాడు. రెండోది హిందూ సంఘాలని రెచ్చగొట్టి వాళ్ళ దేవుళ్ళని విమర్శించడం ద్వారా వాళ్ళు క్రిస్టియానిటీకి యాంటీగా మారే విధంగా ఇతను చేస్తున్నాడు. నిజానికి ఇతను ఇట్లాంటి వాళ్ళు వెరీ వెరీ తక్కువ మందే ఉంటారు. కానీ వీళ్ళ వల్ల ఏమవుతుంది, టోటల్ క్రిస్టియన్ పాపులేషన్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఇప్పుడు ముస్లింల మీద ఒక రకమైన హేట్రెడ్ క్రియేట్ చేయడంలో హిందువుల్లో బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ సంఘ శక్తులు కానీ సక్సెస్ అయినాయి. క్రిస్టియన్స్ మీద ఆ స్థాయి లేదు, అట్లీస్ట్ మన ఏరియాలో. ఎందుకంటే ఎక్కువ మంది మన సోదరులే క్రిస్టియానిటీలకు వెళ్ళినారు. ఇక్కడ దళితులు కావచ్చు, వేరే కులాలు కావచ్చు, వీళ్ళే వెళ్ళారు. వీళ్ళు చాలామంది చర్చి బయట హిందువుల్లాగే ఉంటారు. వాళ్ళ పెద్ద తేడా ఉండదు లైఫ్లో కానీ, వాళ్ళ కల్చరల్ హ్యాబిట్స్లో. కాబట్టి వాళ్ళ మీద అంత ఇది లేదు. రెండోది వాళ్ళ ఓట్లు కూడా జనాలకు కావాలి కాబట్టి ఎక్కువ మంది దళిత్స్ క్రిస్టియానిటీలో ఉంటారు కాబట్టి, క్రిస్టియన్ మీద అటాక్ చేయడం అంటే దళితు మీద చేయడం కాబట్టి దళితులందరూ యాంటీగా మారే అవకాశం ఉంది కాబట్టి పొలిటికల్ పార్టీలు కూడా సంయమనం పాటిస్తుంటాయి. సో ఈ యాంగిల్లో ఉన్నప్పుడు కొంతమంది పాస్టర్లు
విపరీతంగా రెచ్చగొట్టడం ద్వారా యాంటీ అయిపోతున్నారు. అందుకని ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఒకవేళ హత్య అనుకుంటే ఎవరు చేసుంటారు అనే దానికి కూడా హర్ష కుమార్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, 3 రకాల వాళ్ళు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.